ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రార్థించినప్పుడు దేవుడు ఒక 3 విధానాలలో మనకు ఆన్సర్ ఇస్తాడట. అదేంటంటే, ఒకటి, వెంటనే చేస్తాడు. నువ్వేదైనా ఒక విషయం కోసం ప్రార్థిస్తున్నావా, గుర్తుపెట్టుకో, దేవుడు వెంటనే చేస్తాడు. 2, దేవుడు ఏం చేస్తాడంటే చెయ్యడు, వెయిట్ చెయ్యి అంటాడు. చేస్తాను, వెయిట్ చెయ్యి అంటాడు. మూడోది ఏమంటాడంటే, నువ్వు మార్చుకోవాల్సింది చాలా ఉందమ్మాయి, కొంచెం నేను నిన్ను వంచుతాను, నువ్వు నాకు లొంగు అంటాడంట. ఈ వేస్ లో దేవుడు ఆన్సర్ ఇస్తాడు. ఒక బైబిల్ పండితుడు అంటాడు, జవాబు రాని ప్రార్థన అంటూ ఏదీ లేదు, ఉండదు. ప్రతి ప్రార్థనకి జవాబు ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. చరిత్రలో చూసినా, వర్తమానంలో చూసినా, భవిష్యత్తులో చూసినా, మనిషి దేనికోసం ప్రార్థన చేసినా పొందుకుంటాడంతే. బట్ జవాబు రాని ప్రార్థన అంటూ ఏదీ లేదు. గుర్తుపెట్టుకోండి, అన్ని ప్రార్థనలకు ఏమొస్తుంది? జవాబు వస్తుంది. కానీ జవాబు ఎలా వస్తుంది? 1, వెంటనే రావచ్చు. 2, వెంటనే రాకపోవచ్చు. మేబీ సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, ఏమో నాకు తెలీదు. మూడోది, నిన్ను నేను వంచుతాను. నీలో చాలా లోపాలున్నాయి, నీకు దేవుని యొక్క విధేయతకు లోబడే గుణం కనిపించట్లేదు, కాబట్టి నిన్ను వంచుతాను. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. నువ్వు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. దేవుడు చెప్తాడు మనకి. సో, కొన్నిసార్లు మనం అనుకున్న ప్రార్థన నెరవేరదు.